ఆర్థిక భవిష్యత్తు పట్ల ఆందోళన, డబ్బు విషయాల పట్ల అస్పష్టత, ధైర్యం లేకపోవడం, క్లారిటీ లేకపోవడం, లేమి ఫీలింగ్. అంటే ఎప్పటికప్పుడు అమ్మో 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 డబ్బులంటే అమ్మో డబ్బులంటే అమ్మో ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, తర్వాత రేపేంటి 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 రేపేంటి, సరిపోతాయి లేదు సరిపోతాయి లేదు సరిపోతాయి లేదు, ఇంకా సరిపోవట్లేదు, ఇది అసలు ఎక్కడ సరిపోవట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు అనే ఉద్దేశంతో కోరికలు చంపుకోవడం. ఇవన్నీ కూడా మనిషి ఆర్థికంగా చితికిపోవడానికి తన మానసిక స్థితి, మానసికంగా ఉన్నటువంటి బలహీనతలు. ఆ మానసిక బలహీనతలు, ఆ యొక్క స్కేర్సిటీ ఫీలింగ్ కావచ్చు, ఆ మనీ మ్యాటర్స్లో కన్ఫ్యూషన్ కావచ్చు, క్లారిటీ లేకపోవడం కావచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోవడం కావచ్చు, మనీ డిసిషన్స్ తీసుకోవడం పట్ల తనకి ఒక ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెంట్గా ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి మానసికంగా మీరు ఎంత కృషి చేస్తారు. ఇక్కడ చూడండి, మీరు నేను చెప్పిన వీటిల్లో ఏది కూడా మీ యొక్క సమర్థతతో సంబంధం లేదు, మీ యొక్క సంపాదన స్థాయితో సంబంధం లేదు, లేదా మీ యొక్క క్వాలిఫికేషన్తో కానీ స్కిల్స్తో కానీ దేనితో కూడా సంబంధం లేదు. మీరు 10 లక్షలు సంపాదించి ఉండొచ్చు, 10 కోట్లు సంపాదించి ఉండొచ్చు, 10 లక్షల కోట్లు సంపాదిస్తుండొచ్చు. ఎంత సంపాదిస్తున్నా సరే వాటికి దీనికి సంబంధం లేదు. సో మీరు సంపాదిస్తున్న వాటికి కానీ, సంపాదించబోతున్న వాటికి కానీ, లేదా సంపాదించేసిన వాటికి కానీ, ఆ సమర్థతలకు కానీ, వీటికి కానీ ఏ విధమైన సంబంధం లేదు. కానీ డెఫినెట్గా ఇవన్నీ కూడా మీ యొక్క సంపాదన మీకు దక్కకుండా, మీరు సంపాదించిన డబ్బు మీకు దక్కకుండా మీ నుంచి దూరం చేయగలిగే పూర్తి స్థాయి సమర్థత కలిగి ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక గొప్ప వాళ్ళందరికీ తెలిసింది, ధనికులందరికీ తెలిసింది ఒకానొక రహస్యం ఏంటంటే, మరింత ఎక్కువ డబ్బు సంపాదించడం కన్నా సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోగలగడం అనేది అతి ముఖ్యం. సంపాదించిన డబ్బుని నిలబెట్టుకోవడం అనే నైపుణ్యం కనుక మీకు రాకపోతే మీరు ఎన్ని వందల వేల కోట్లు సంపాదించినా కానీ అవి నిలబడవు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ క్లాస్ వాళ్ళు ఎంతసేపు మనకి వాళ్ళ యొక్క జీవితంలో సంపాదన పెంచుకోవడం అనే దాని మీద ఫోకస్ చేస్తారు. కానీ అసలు సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవడం ఎలాగా, దాన్ని మేనేజ్ చేయడం ఎలాగా, దాన్ని హ్యాండిల్ చేయడం ఎలాగా, దాన్ని రైట్ డెసిషన్స్ తీసుకోవడం ఎలాగా, క్లారిటీతోటి కాన్ఫిడెన్స్ తోటి మనం చేయడం ఎలాగా, అసలు ఆ స్కేర్సిటీ ఫీలింగ్ నుంచి బయటికి రావడం ఎలాగా, ఈ విషయాల పట్ల ఎక్కడ ధ్యాస పెట్టరు. కాబట్టి వీళ్ళు ఇక్కడే స్కేర్సిటీ ఫీలింగ్ తోటి, లేదా వీళ్ళు ఇక్కడే ఆ పూర్ అండ్ మిడిల్ క్లాస్ లెవెల్లో ఉండిపోతుంటారు. సో మిత్రులారా, దానికోసం నేను ఒక 3 నెలల పాటు హ్యాండ్ హోల్డింగ్ జర్నీ ప్రోగ్రామ్ ఒకటి, ప్రాస్పరిటీ ఇంటెలిజెన్స్, సంపద జ్ఞానం, ఆ సంపద మేధస్సు అనుకోండి. సో ఆ ప్రాస్పరిటీ మనీ విషయాన్ని ఎలా డీల్ చేయాలి, ఏ విధంగా స్కేర్సిటీ ఫీలింగ్ నుంచి బయటికి రావాలి, కన్ఫ్యూజన్ లేకుండా మనీ మ్యాటర్స్లో క్రిస్టల్ క్లియర్ స్పష్టత ఎలా ఉండాలి, మన మనీ డెసిషన్స్లో ఏ విధంగా క్లారిటీ రావాలనేది తెలుస్తుంది. ఈ యొక్క 3 నెలల కోర్సు అయిపోయేసరికి మీకు పూర్తిగా ఆర్థిక విషయాల పట్ల పూర్తి స్పష్టత, ఆర్థిక నిర్ణయాల ఖచ్చితత్వం, అంటే యూ ఆర్ క్లియర్, క్రిస్టల్ క్లియర్ అనమాట. అంటే మీరు తీసుకున్న డెసిషన్ మీకు క్రిస్టల్ క్లియర్గా తెలుసు. ప్రపంచం మొత్తం ఏకమైనా సరే మీరు మటుకు మీ డెసిషన్ మీద మీరు నిలబడి, నో ఐ నో వాట్ ఇట్ దిస్ డెసిషన్ ఈజ్ రైట్, నేను ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా కరెక్ట్ అని మీరు నిలబడి ప్రపంచాన్ని ఎదిరించగలిగే ధైర్యంతో ఖచ్చితంగా మీరు ఉండగలుగుతారు. రేపొద్దున మళ్ళీ ఆ ప్రపంచాన్ని మీరు చేసింది రైట్ అని చెప్పి ఆ ప్రపంచం ఒప్పుకునే స్థితిలోకి మీరు దాన్ని తీసుకురాగలుగుతారు. అలాగే భవిష్యత్తు గురించి ప్రణాళిక వేశారంటే ఆ ప్రణాళిక పట్ల ఆత్మవిశ్వాసం, నేను ఈ స్టేజ్కి, ఈ టైంకి, ఈ స్టేజ్కి ఇక్కడికి వెళ్ళాలి అని మీరు డిసైడ్ అయిన తర్వాత మీరు ఆ స్టేజ్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు మీరు దగ్గర స్పష్టంగా మీరు పొందగలుగుతారు. వాటి పట్ల మీకు స్పష్టత ఉంటుంది, అంతులేని ఆత్మవిశ్వాసం ఉంటుంది. మనీ మేనేజ్ చేయడం విషయంలో, మనీ నిలబెట్టుకోవడం విషయంలో యూ విల్ బి గెటింగ్ ఎ మాస్టరీ. ఇవన్నీ కూడా ఈ ప్రాస్పెరిటీ కాన్షియస్నెస్ 3 నెలల ప్రోగ్రామ్ అయిపోయేసరికి మీ సొంతం అవుతాయి. మీరు కనుక ఇటువంటి జీవితంలో అభివృద్ధి పదంలో పూర్ అండ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ తోటి అలాగే ఉండిపోకుండా రిచ్ మైండ్ సెట్ తోటి, ప్రాస్పరస్ మైండ్ సెట్ తోటి ఎవరైతే అనుకుంటారో సంపాదించడం కన్నా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మరింత డబ్బు సంపాదించడం కన్నా సంపాదించిన డబ్బును నిలబెట్టుకోగలిగే నైపుణ్యం పొందటం అనేది అతి ముఖ్యం. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ₹1,00,000 సంపాదిస్తున్నారు, 2 లక్షలు ఎలా సంపాదించాలనే నైపుణ్యం కన్నా ఈ సంపాదించిన ₹1,00,000 ఎలా హ్యాండిల్ చేయగలగాలనేది నేర్చుకోగలిగితేనే రేపొద్దున 2 లక్షలు సంపాదించినా, 20 లక్షలు సంపాదించినా, 20 కోట్లు సంపాదించినా, 20,000 కోట్లు సంపాదించినా కానీ మీరు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, నిలబెట్టుకోగలుగుతారు. ఈ ₹1,00,000 హ్యాండిల్ చేయలేకపోయిన మీరు
సంపాదన పెరిగిన దగ్గర నుంచి ప్యానిక్నెస్ పెరుగుతుంది, పెరిగిన దగ్గర నుంచి రాంగ్ డెసిషన్స్ పెరుగుతాయి, పెరిగిన దగ్గర నుంచి రాంగ్ డైమెన్షన్స్లో రాంగ్ ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతాయి. తద్వారా చివరికి మీ శ్రమ మీకు కూడా దక్కకుండా పోతుంది. అలాంటి ప్రమాదం ఉండకుండా ఉండాలంటే జాయిన్ దిస్ ప్రాస్పెరిటీ కాన్షియస్నెస్, ప్రాస్పెరిటీ ఇంటెలిజెన్స్ అని ప్రోగ్రామ్ని మీరు జాయిన్ అవ్వండి. దానికి కావాల్సిన మిగతా వివరాల కోసం ఈ వీడియో కింద ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ అయితే కనుక ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు అన్ని వివరాలు ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.